నవరాత్రుల్లో 9వ రోజు ఖచ్చితంగా ఆయుధ పూజ చేయాలి అని ఎందుకు చెప్తారో తెలుసా? సత్యయుగానికి ముందు మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు మగవారి చేతుల్లో మరణం ఉండదు అని బ్రహ్మ వరం వల్ల విచ్చలవిడిగా రెచ్చిపోయి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు దేవదేవతలందరూ వారి వారి తేజస్సును ఒక్కటిగా చేసి ఒక మహాశక్తి రూపాన్ని పుట్టిస్తారు. ఆవిడే దుర్గామాత. అలా ఉద్భవించిన దుర్గామాతకు శివుడు త్రిశూలాన్ని, విష్ణు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ కొన్ని వేల ఆయుధాలను ఇచ్చి మహిషాసురుడి మీదికి యుద్ధానికి సిద్ధం చేస్తారు. అయితే సింహనాదాలు చేస్తూ మహిషాసురుడితో యుద్ధం మొదలుపెట్టిన దుర్గామాత 9 రోజులతో పాటు రాత్రి పగలు ఆకాశం దద్దరిల్లేలా, భూలోకం కంపించేలా యుద్ధం చేస్తూ ఆ 9వ రోజు తన దగ్గర ఉన్న వేల ఆయుధాల ఎనర్జీస్ ని యాక్టివేట్ చేయడానికి ఆయుధ పూజను నిర్వహించి 10వ రోజు మహిషాసురుడిని కాలు కింద వేసి తొక్కుతూ త్రిశూలాన్ని గుండెల్లోకి దింపి తన కత్తితో తలను నరికేసింది. ఇక ఆ రోజు నుండి నవరాత్రుల్లో 9వ రోజును ఆయుధ పూజగా, మహిషాసురుడి తల తెగిపడ్డ ఆ 10వ రోజునే విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఆయుధ పూజ వెనుక ఉన్న అసలైన మీనింగ్, మనకు అవసరమయ్యే ఆయుధ పూజ రోజు పూజిస్తే అవి తిరిగి మనల్ని ఖచ్చితంగా కాపాడతాయి అని నమ్మకం. ఒక స్టూడెంట్ కి ఆయుధం పెన్ అవ్వచ్చు, ఐటీ ఎంప్లాయీకి ల్యాప్టాప్ అవ్వచ్చు, ఒక డ్రైవర్ కి తన వెహికల్ అవ్వచ్చు. వేటి వల్ల అయితే మనం బ్రతుకుతున్నామో వాటికి ఆ 9వ రోజు ఆయుధ పూజ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.